నాటకంతో కూడినటువంటి వార్త రాసుకొచ్చారు. అందులో ఒకటి ఇకపోతే కోడ్ కూయక ముందే కోట్లు పంచుడు అంటూ ఓట్లకు వైసీపీ నేతల తాయిలాలు. 4.5 ఏళ్లుగా ప్రజలను ప్రజా సమస్యలు అధికార పార్టీ నేతలు పట్టించుకోలేదు. గడప గడపలో తీవ్ర నిరసనలు నిలదీతలేదురే. ఇప్పుడు కానుకలు పంచి ఓట్లు వేయించుకోవాలని వ్యూహం వేస్తున్నారు. మహిళలకైతే చీరా జాకెట్, ఇతర కానుకలు, మగవాళ్ళకైతే మందు, ప్రత్యేక స్వీట్లు, బిర్యానీ, డబ్బు, విలేకరులు, వాలంటీర్లకైతే మరింత స్పెషల్. వైసీపీ నేతలు కానుకల పేరు ఒక్కో నియోజకవర్గంలో కోట్లు ఖర్చు చేస్తున్నారు. వైసీపీ నేతలు వాలంటీర్లతో ప్రత్యేక ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. వారి పరిధిలోని ఓటర్ల ఫోన్ నెంబర్లు సేకరిస్తున్నారు. ఇప్పుడు 5,000 తీసుకోండి, తర్వాత మరి 10,000 ఇస్తామని వాలంటీర్లు వల విసురుతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది ఇప్పుడు 5,000 ఇచ్చేస్తున్నారు ఓటుకి. చాలా మేజర్ అయిపోయినట్టేనే. ఇంకోటి, ఇంతకనే పొద్దున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇస్తున్నట్ట లేనట్ట అనేటువంటిది కూడా చెప్పాలి. ఇంకోటి 5,000 ఇస్తారని నేనైతే అనుకోను. ప్రస్తుతానికి నిన్న ఎవరో ఒక ఎమ్మెల్యే పంచింది చూశాను వైసీపీది. 500 రూపాయల క్యాషు ఓ చీర ఇస్తున్నటువంటి. 500 నుంచి 2,000 దాకా ఇస్తారేమో. కానీ ఇది ఇంకొక కోణంలో, అంటే ప్రజల్ని మరీ మోసం చేసేటందుకు 5,000 దాకా తీసుకెళ్ళిపోయారు. నడుస్తూ ఉంటుంది. అయితే బుజ్జగింపులు, హామీలు. అసంతుష్ట నేతలతో చంద్రబాబు వరుస భేటీలు, ఉండవల్లికి పిలిపించి చర్చలు, అసంతృప్తి చల్లార్చేందుకు ప్రయత్నం, సర్వేల ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడి, పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలని సూచన, ప్రత్యామ్నాయ అవకాశాలు ఇస్తానని వాగ్దానం. ఇది తొలి జాబితా ప్రకటన తర్వాత కొన్ని నియోజకవర్గాల నేతల్లో నెలకొన్న అసంతృప్తి చల్లార్చడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు చర్చలు మొదలుపెట్టారు. మంగళవారం ఉండవల్లి నివాసానికి పలు జిల్లాల నేతలను పిలిపించి మాట్లాడారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవించి సహకరించాలని కొందరు కోరారు. మరికొందరికి ప్రత్యామ్నాయ అవకాశాలపై హామీలు ఇచ్చారు. ఇంకొందరు నేతలతో అక్కడ రాజకీయ సమీకరణలపై చర్చించారు. మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు ఈ సమావేశాలు జరుగుతూనే ఉన్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పి. గన్నవరం